TV11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। बोराबंडा पुलिस स्टेशन के हुदूद में श्री राम नगर के गवर्नमेंट मैटरनिटी हॉस्पिटल में एक हामिला खातून डिलीवरी के लिए आई थी। डिलीवरी के बाद वहां पर पैदा होने वाले बच्चे की वाकई मौत हो गई है। उसके बाद उस पेशेंट के अटेंडर्स ने काफ़ी देर तक हॉस्पिटल मैनेजमेंट के साथ बहस की और उन्होंने इल्ज़ाम लगाया है कि डॉक्टर की लापरवाही की वजह से ही पैदा हुए मासूम बच्चे की वाकई मौत हो गई है। काफ़ी देर तक दोनों के बीच में काफ़ी टकरार हुई और उसके बाद उस पेशेंट के रिश्तेदार उन्होंने बड़े पैमाने पर दवाखाने पहुंचे और एहतजाज करने लगे। जैसे इसकी इत्तला में बोराबंडा पुलिस को दी है। बोराबंडा पुलिस ने मौके वारदात पर आकर हालात को काबू में लाया है और काफ़ी देर तक दोनों से बातचीत की है। एक तरफ डॉक्टरों से भी बातचीत थी और दूसरी तरफ पेशेंट के अटेंडर्स से भी बातचीत की। पेशेंट के अटेंडर्स का इल्ज़ाम है डॉक्टरों की लापरवाही की वजह से ही उनका पैदा हुए मासूम बच्चे की वाकई मौत हो गई है। पेशेंट के रिश्तेदारों का और इल्ज़ाम है। दूसरी तरफ हॉस्पिटल के सुपरडेंट रमा रानी ने मीडिया से बातचीत करते हुए इस चीज़ का खुलासा किया है कि कोई भी डॉक्टर किसी की भी जान नहीं लेता, बहरहाल किसी की भी जान देने वाले का नाम ही डॉक्टर है। यहाँ पर ऐसे केसेस में कभी कभी रेयर होता है कि मासूम बच्चे की जान जा सकती है, क्योंकि काफ़ी सारे वजह थे। क्या वजह थे, सारे तफसीलात हम सुनते हैं डॉक्टर रमा रानी जो सुपरडेंट है उनकी ही ज़ुबानी। आइए देखते हैं TV11 की एक ख़ास रिपोर्ट। नाजरीन, जो लोग हमारे इस TV11 चैनल को YouTube पर सब्सक्राइब नहीं किए हैं, फौरी YouTube पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक और इंस्टाग्राम पेज को फॉलो करिए। అడ్మిట్ చేసిన పెయిన్స్ అని వచ్చింది. ప్రైమరీ ఫస్ట్ డేలో వస్తే ఆ రోజు మైల్డ్గా పెయిన్స్ ఉన్నాయి, అడ్మిట్ చేసినాము, అబ్జర్వేషన్లో పెడతాం. యూజువల్లీ ఎక్కువ యాక్టివ్ పెయిన్స్ వస్తే అప్పుడు గ్లూకోజ్లు అవి పెట్టి చేస్తాం. నెక్స్ట్ డే ఇవాళ మార్నింగ్ కొంచెం పెయిన్స్ ఎక్కువైతే గ్లూకోజ్ పెట్టడం స్టార్ట్ చేసినాము. రెగ్యులర్గా మార్నింగ్ తను చూసి డాక్టర్ అరుణ చూసి ప్రోగ్రెస్ నేను కూడా చూశాను. ఇద్దరం ఎగ్జామినేషన్ చేసి సరే స్టార్ట్ అయింది లేబర్ అని ప్రోగ్రెస్ చూద్దామని పెట్టాం. అయితే 2 o'clock 3 o'clock ఎక్కువ అయిపోయినాయి పెయిన్స్. చాలా పేషెంట్ చాలా ఎగ్జాస్ట్ అయిపోతుంది, అసలు తీయలేకపోతుంది. ఆమెకు బలం లేకుండా అసలు పెయిన్స్ బేర్ చేయలేకపోతుంది. సరే 2 o'clock 3:30కి ఆల్మోస్ట్ డెలివరీ అవుతుందని సిస్టర్స్ 2 o'clock మేము ఇంటికి వెళ్ళిపోయాం. 2 o'clock కాల్ వచ్చింది, 3 o'clock ఇట్లా డెలివరీ అటెండ్ కమ్మని. సో తను వచ్చింది, సిస్టర్స్ వాళ్ళు కలిసి చూసేసరికి అది ఉంటుంది కదా లైకర్ అనేది, ఉమ్మనీరు అంటారు, అది చాలా గ్రీన్గా అంటే మోషన్ పోయిందన్నమాట. లోపల బేబీ లోపలనే మోషన్ వెళ్ళింది. లోపల పోయేసరికి అది మింగేస్తుంది బేబీ. న్యాచురల్ అది ఏ డెలివరీలో అయినా. సో అది న్యాచురల్ అని మేమేం చేసినాము, పేషెంట్ అస్సలు బేర్ డౌన్ చేయట్లేదు. వీళ్ళు ట్రై చేసి రెఫర్ చేద్దామని అంబులెన్స్ ఎక్కిస్తే నాకు కూడా కాల్ చేసింది. నేను వచ్చి చూసేసరికి అసలు బేబీ హార్ట్ సరిగ్గా లేదు, కొట్టుకోవట్లే, అంటే చాలా తక్కువ ఉంది. అది మింగేసింది. ఇంకా ఫుల్గా వచ్చే హెడ్ ఆల్మోస్ట్ బయటికి వస్తుంది. అట్టండి మళ్ళీ మేము దారులు అయిపోతే ప్రాబ్లం కదా. నేను వచ్చి చెక్ చేసి మళ్ళీ నేను పేషెంట్ లోపల తీసుకొని ముక్కిస్తే ఆ పేషెంట్ అస్సలు ఆపరేట్ చేయట్లేదు. అప్పుడు పేషెంట్కి రిస్క్, అది ఎక్కువ ఆమెను బెడ్ చేపిస్తే ఆమెకు కూడా ప్రాబ్లం. ఆమెకు అసిస్ట్ చేయడానికి వేస్తాం, ఆమెకు హెల్ప్ చేయడానికి. అది వేసి ఇస్తే అది ఏమైందంటే ఆమెకి అందరికీ ఇట్లా ఫేస్ రాదు, అందరికీ హెడ్ వస్తుంది ఫస్ట్. అయితే ఆమెకి ఇట్లా ఫేస్ వచ్చింది. ఆ బేబీకి వచ్చేటప్పుడు ఫేస్ వస్తుంది. ఆ ఫేస్ అనేది అది కొంచెం అసలే పేషెంట్ తీయట్లేదు. ఇక ఆ ఫేస్ అనేదానికి ఇంకా బలం పెట్టాలి.
అప్పుడు నేను అది వేసి తీసి అది ఫోర్సెప్స్ వేసి తీసిన. అది తీసినప్పుడు నార్మల్గా కూడా మేము లైవ్ బేబీస్ కూడా మార్క్స్ పడుతుంది కదా, ఇది ఫేస్ కాబట్టి ఇంకా కొంచెం మార్కులు ఎక్కువ పడతాయి. ఆ మార్కులు పెడితే పెట్టి తీసి డెలివరీ చేసినాము. లాస్ట్ ఊపిరిట్లో వచ్చి అన్ని పీడియాట్రిషియన్ పిలిచినాము. తను వచ్చి అంతా రివైవ్ చేసి మొత్తం బేబీని ట్రై చేసింది బ్రతికేయాలి. సో అది కాలేకపోయింది. అయితే అది ఏ సుట్లు ఏమవుతుందంటే స్క్రాచ్లు పడతాయి. అది మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఆ స్క్రాచ్లు చూసి మేమేమో చేసేసాము. వాళ్ళు అదే అంటున్నారు మేడం, స్క్రాచ్ కింద పడేస్తామన్నారు ఫస్ట్, ఇంజెక్షన్ మళ్ళీ తర్వాతనేమో పడేయలేదు. అది వేసి లాగినామంటే దాంతో అయిందా వాళ్ళే మాట మారుస్తున్నారు. ఉమ్మనీరు తాగినందుకు జరిగిందా ఉమ్మనీరు మేము ఏముంటుంది? రీజన్ ఏంటంటే మేము ఉమ్మనీరు తాగి గుండె చప్పుడు తగ్గిపోతున్నది. ఆ తగ్గిపోతున్నప్పుడు వేరే మార్గమే లేదు, తీయాలి. అది కొంచెం చేసి తీయాల్సిందే. ఎందుకంటే తనంత డెలివరీ అయితే ఆమె తీసుకుంటలేదు. ఇంకా లేట్ చేస్తే ఇంకా మేము బేబీని సేవ్ చేయలేము. ఈ రోజే వచ్చారా మేడం పేషెంట్? ఈ రోజే వచ్చారా అడ్మిషన్? నిన్న వచ్చారు. బేబీని సేవ్ చేయాలని మేము ప్రయత్నం చేసి పట్టి తీసినాం. 24 hours లివర్ పెయిన్స్తో కొంచెం వస్తుందండి. ఇంకా ప్రోగ్రెస్ అయ్యింది ఈరోజు. యాక్చువల్ ఏదో అది గప్పున తీసేస్తే బతకొచ్చు బేబీ. అది వచ్చాక అది ఓల్పడ్డింది. వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఏమని చెప్పారంటే, బాబు అది మోషన్స్ మింగింది, ఉమ్మనీరు మింగింది, ఇలా బతికలేదు బాబు అని చెప్పారు. ఇంకా మేము బాధతో వచ్చేసినాం. 1 గంట 2 గంటలు ఉన్నాం, బయటనే ఉన్నాం. ఉన్నాక వీళ్ళు పదే వెళ్ళండి బాబు, వెళ్ళండి, వాసన వస్తుంది, బాడీ వాసన వస్తుంది, బాడీ కలర్ వస్తుంది అని చెప్పారు. అయితే మేము చూశాక కాసేపటి తర్వాత అది నెత్తికి బ్లీడింగ్ రావాలి. అది టవల్ ఉంటుంది, టవల్కి మొత్తం తడిచిపోతుంటే ఏందని చూస్తే ఓలు పడ్డది అది తలకి. ఆ ఓలు పడడం వల్ల వీళ్ళు వీళ్ళు అందువలన మీరు వెళ్ళండి అని అంటారని మాకు డౌట్ వచ్చింది. అది చనిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అది చేయడం వల్ల, ఆ ఓలు పడడం వల్ల, మింగడం వల్ల కాదు. ఆ మింగింది ఎంత ఉందంటే కొంచెం ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అంతా చూపించారు మాకు. అదొకటి అట్లా అవ్వడం వల్ల ఆమె చనిపోయింది. అంటే మొత్తం మీద డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్ల వల్లనే. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే డాక్టర్ల వల్ల చనిపోయింది. 7-8 మంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సరైన ఎక్విప్మెంట్స్ అందుబాటు. ఇది ఉమ్మనీరుకు కూడా బాగా ప్రైవేట్ నుంచి తెచ్చినాం మేము సీసాలు. ఇక్కడ లేవంటే ఉమ్మనీరు సీసాలు కూడా ఉమ్మనీరు లేదు బాబా అన్నారు. సిస్టర్లు ఎక్కువ ఉన్నారు, అందుకే మేము బయటకు అప్డేట్ ఇచ్చారు. అదొకటే చూపిస్తున్నది, ఇవాళ చెప్పలేదు మాకు. హార్ట్బీట్ చూపిస్తున్నా, నొప్పులు తీయలేకపోతున్నది, మోషన్ పాస్ చేసింది. ఆపరేషన్ చేస్తామా? నార్మల్ ఆపరేషన్ ఇక్కడ కాదు, నార్మలే అయితే
మళ్ళీ ఆపరేషన్ అవుతుందో ఏమో అనేసి నీళ్ళకి తీసుకుపోయి కూడా రెడీ చేసినాం. ఆపరేషన్ మళ్ళీ చేయాలన్నారు. నొప్పులు ఎక్కువైనాయి, బేబీ తల మొత్తం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మా అంత దూరం పోయేటగా కష్టం లేదు తల్లి పిల్లలకి అనేసి మేడం రాగానే మళ్ళీ లోపల తీసుకెళ్ళాం. అంతవరకు మళ్ళీ ఇంకా అంతకుముందు మేము ఏం చేయలేదు. మేడం వాళ్ళు అందరు వచ్చారు, మేడం వాళ్ళు ఇద్దరు పెద్ద మేడమ్స్ వచ్చి చేశారు. ఏ పేరమ్మా డాక్టర్ల పేరు ఇద్దరు పేరు? డాక్టర్ల రామా ఒక మేడం పేరు, ఇంకో మేడం పేరు తెలియదు. అట్లేం లేదు, అంటే మీ వాళ్ళు ఏం చేయొద్దు నాకు, మీ వాళ్ళ మీద ఒకటే మార్గం ఉంటుంది మాకు కానీ అవసరం లేదు సార్. మా మొబైల్ అవునా, నాలుగు వేలు సార్, 6 వాళ్ళు ఉంది సార్. బీసీ వాళ్ళు తీసుకుని అవసరం లేదు సార్, నేను చేస్తాను బాబు. చిన్న స్వామి అట్లా చిన్న స్వామి అనగొండ గ్రామం మరి. అనగొండ గ్రామం మక్కల్ మండలం నారాయణపేట డిస్టిక్. ఇక 1 year అవుతుంది ఇక్కడ డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చినాకనే ప్రెగ్నెన్సీ అయింది. డెలివరీ ఇంకా మంత్ తిరగాలి కదా ఇక్కడికి రెగ్యులర్ మంత్ వస్తున్నాం. నొప్పులు నిన్న మస్కుల నుంచి వచ్చాయి. వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ మొత్తం చూశాక నొప్పులు లేస్తున్నాయి, లేదు ఇంకా నొప్పులు కావాలన్నారు. ఇంజక్షన్ కూడా ఇవ్వాలి, నొప్పులు ఇంజక్షన్ చూశారు. ఇక్కడ తీసుకొచ్చారు, లోపలికి 3-4 సార్లు చూశారు. తలకే ఇట్లా పట్టుకుని గుంజులాడి కూడా వీళ్ళు చేయకుండా అట్లా గుంజడం వల్ల కూడా ఇంకా అవ్వలేదు అన్నట్టు వదిలేశారు. మళ్ళీ 2-3 సార్లు లాస్టింగ్ ఈరోజు సాయంత్రం 3 గంటలకు తీసుకొని పోయాడు. 2 గంటలు తిప్పలు పడి బాగా గుంజులాడి ఆ గుంజులడం వల్లనే అది నెత్తికి అనేది స్క్రాచెస్ పడ్డాయి. ఇంకా అట్లా వీళ్ళతో అయితే లేదని చెప్పేసి నీలఫర్కి ఫామ్ రాసిరు సిజరింగ్ చేయాలనేసి. సిజరింగ్ చేయాలనేసి ఇంకా అంబులెన్స్ ఎక్కించినాము. పోయే మూమెంట్లోనే ఇంకో మేడం రామాయణ మేడం వచ్చిన తర్వాత ఇంకా ఏం చూసిరేమో అది సీకులతో పట్టుకొని గుంజడం వల్ల పరికరాల నుంచి ఆ సీకులతో చేసిరో ఏమో అదైతే నెత్తి అని డప్పని సౌండ్ వచ్చింది. మేము బయటనే ఉన్నాం. అది నెత్తికి ఓల్ పడడం వల్ల చనిపోయింది. బతికి పుట్టినప్పుడు బాగానే బతికి ఉన్నాడు. అది ఇంకా వచ్చాక అది ఓల్ పడ్డింది. వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఏమని చెప్పారంటే, బాబు అది మోషన్స్ మింగింది, ఉమ్మనీరు మింగింది, ఇంకా బతకలేదు బాబు అని చెప్పారు. ఇంకా మేము బాధతో వచ్చేసినాం. 1-2 గంటలు ఉన్నాం, బయటనే ఉన్నాం. ఉన్నాక వీళ్ళు పదే వెళ్ళండి బాబు వెళ్ళండి, వాసన వస్తుంది, బాడీ కలర్ వస్తుంది అని చెప్పారు. అయితే మేము చూశాక కాసేపటి తర్వాత అది నెత్తికి బ్లీడింగ్ రావద్దు. అది టవల్ ఉంటుంది, టవల్కి మొత్తం తడిచిపోతుంటే ఏందని చూస్తే ఓలు పడ్డది అది తలకు. ఆ ఓలు పడడం వల్ల వీళ్ళు అందువలన మీరు వెళ్ళండి అని అంటారని మాకు డౌట్ వచ్చింది. అది చనిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అది చేయడం వల్ల, ఆ ఓలు పడడం వల్ల, మింగడం వల్ల కాదు. ఆ మింగిది ఎంత ఉందంటే కొంచెం ఉంటుంది, చిన్నగా ఉంటుంది అంతే. అంతా చూపించారు మాకు అదొకటి. అట్లా అవ్వడం వల్ల ఆమె చనిపోయింది. అంటే మొత్తం డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్ల వల్లనే. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే డాక్టర్ల వల్ల చెప్పింది. 7-8 మంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సరైన ఎక్విప్మెంట్స్ అందుబాటు. ఇది ఉమ్మనీరుకు కూడా బాక్స్ ప్రైవేట్ నుంచి తెచ్చినాం మేము సీసాలు. ఇక్కడ లేవంటే ఉమ్మనీరు సీసాలు కూడా ఉమ్మనీరు లేదు బాబా అన్నారు. ఇంతకుముందు అడ్మిన్ అయితే ఆ ఉమ్మనీరు కూడా మళ్ళీ ప్రైవేట్ నుంచే తెచ్చి సీసాలు ఎక్కిపించాం. 4 సీసాలు. ఆ సీసాలు ఎక్కించిన తర్వాత ఉమ్మనీరు లేదన్నారు. ప్రైవేట్లో స్కానింగ్ తెప్పించినా, మళ్ళీ చూపించిన బాబు ఇట్లా సంగతి ఇట్లా అని చెప్తే వీళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా చెప్పిర్రు బాబు సిజరింగ్ చేయాలని చెప్పినాక కూడా వీళ్ళు ఏ పేరు మీ మిస్సెస్ పేరు? నా పేరు చిన్న స్వామి, మా మిస్సెస్ పేరు కళ్యాణి. అట్లా ఏజ్ నాది 25, కళ్యాణి 22. 9 month 9 మంత్ అయిపోయి 10 days అవుతుంది.